రాజ్ న్యూస్ కథనాలతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీజీఓ బిల్డింగ్ పై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. 10 ఏళ్ల కాలంలో అక్రమాలకే కేసీఆర్ అండ్ టీం ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంత్రివర్గ సహచరులు సైతం పేట్రేగిపోయారు. అందిన కాడికి దోచుకున్నారు. బెదిరింపులు, కబ్జాలు ఒక్కటేంటి అన్నీ తమకే చెందాలని ప్లాన్ చేశారు. ఆ విధంగా వ్యవహారం నడిపించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలు టెలికాస్ట్ చేసింది. కోట్లాది రూపాయల భూ కుంభకోణాలు, ప్రత్యర్థులపై బెదిరింపులతో శ్రీనివాస్ గౌడ్ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. ప్రభుత్వ భవనాన్ని సైతం తమ అడ్డాగా మార్చుకున్నారు. డీల్ కుదుర్చుకుందే ఒకటైతే అందులో చేపట్టిన కార్యక్రమాలు మరొకటే. ప్రధానంగా 33 ఏళ్లకు 3 అంతస్తుల భవనాన్ని లీజుకు తీసుకున్నారు. రూపాయి అద్దెతో నాటి కేసీఆర్ సర్కార్ 1 కాదు 2 కాదు ఏకంగా 8,880 అడుగుల శ్రీనివాస్ గౌడ్ కు కట్టబెట్టింది. మాజీ మంత్రిపై శ్రీనివాస్ గౌడ్ వచ్చిన అక్రమ ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆయన అరెస్టుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ఇంత దూరం వచ్చిన వ్యవహారానికి ప్రధాన కారణాలేంటో మా ప్రతినిధి ఇన్నారెడ్డి మనకి మరింత సమాచారం అందిస్తారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, మనం చూసుకుంటే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎక్స్చేంజ్ మినిస్టర్ గా ఉన్న సమయంలో ప్రత్యేకించి నిబంధనలకు విరుద్ధంగా టానిక్ గ్రూప్ కు భారీ వెసులుబాటు ఇచ్చారు. దీంతో 100 కోట్ల రూపాయల పన్ను ఎగవేశారని జీఎస్టీ విభాగంగా కూడా గుర్తించింది. ఇదే అంశంపై మరింత దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? శ్రావ్య, మనం గమనించవచ్చు, శ్రీనివాస్ గౌడ్ మీద చట్టపరమైన చర్యలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమిస్తుందని తెలుస్తూ ఉంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీని మీద ఆదేశాలు జారీ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఆయన ఎడ్యుకేషన్ ట్రస్ట్ ముసుగులో ఒక ఛానల్ నడిపించాడు. తర్వాత లీజ్ ఒప్పందం రద్దు చేస్తామంటూ నోటీసులు పంపించినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కుదరదని చెప్పంటూ కూడా మాజీ మంత్రి నోటీసులు పంపించిన నేపథ్యం చూస్తాను. అయితే గెస్టెడ్ అది ఉద్యోగుల సంఘం పేట గృహకల్ప లీజ్ తీసుకున్న భవనాన్ని ఆయన స్వప్రయోజనాలకు వాడుకున్నాడు అని చెప్పని దీనికి సంబంధించిన వ్యవహారంలో ఆయన మీద చట్టపరమైన చర్యలు కూడా ఉపయోగించారు. దీంట్లో 2013లో హౌసింగ్ బోర్డు నుంచి 3 అంతస్తుల భవనాన్ని రిలీజ్ తీసుకున్న నేపథ్యంలో దీన్ని ఆయన పర్సనల్గా టీజీఓ కార్యాలయం దీనికి సంబంధించిన వ్యవహారంలో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఈయన అక్రమంగా భవనాన్ని వాడుకుంటున్నాడని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా దీని మీద హౌసింగ్ బోర్డు దీని మీద ఫిర్యాదు చేసింది. దీని మీద మొత్తంగా 33 ఏళ్లకు గాను కుదుర్చుకున్న లీజు ఒప్పందం ఎలా చేస్తారని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ తిరిగి మళ్ళీ అధికారులకు నోటీసులు పంపించిన నేపథ్యం చూస్తూ ఉన్నాం. మరి ఇలా ఆయన అక్రమాలకు పాల్పడ్డ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే హౌసింగ్ బోర్డు సంబంధించిన ఆ వ్యవహారంలో ఈయన ఎడ్యుకేషన్ ట్రస్ట్ ముసుగులో ఏమైతే ఈయన భవనాన్ని అక్రమంగా వాడుకుంటున్నాడో శ్రీనివాస్ గౌడ్ దీని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదే కాకుండా ఆయన చేసిన అక్రమాలు చాలా ఉన్నాయి. దీంట్లో అన్నింటి మీద కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ శ్రీనివాస్ గౌడ్కు సంబంధించిన అంటే లిక్కర్ వ్యవహారం, తర్వాత టానిక్ వ్యవహారం సంబంధించిన వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించిన నేపథ్యంలో అన్నిటి మీద కలిపి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. శ్రావ్య, మనం చూసుకుంటే ఈ 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తే ఇప్పుడు ఈ అంశం ఇప్పుడు తెరపైకి రావడం కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా శ్రీనివాస్ గౌడ్ చేసే అక్రమాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ టానిక్ అయినా లేదంటే ఇలాంటి వాటికి సంబంధించి ఎన్నో కేసులు ఉన్నాయి. కానీ అప్పటి ప్రభుత్వం దీని మీద ఒక్క చర్య కూడా తీసుకోలేదు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? శ్రావ్య, అంటే ప్రభుత్వ భూమికి సంబంధించి ఈయన అక్రమ లీజులు నడిపించిన వ్యవహారం కావచ్చు, అంటే ఒకటి కాదు, మొత్తంగా దాదాపుగా నాకు 4-5 విషయాల్లో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఆయన అక్రమాలకు పాల్పడ్డాడు. 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ లీజ్ వ్యవహారం కూడా ప్రస్తుతం ఒకటిగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే ఈ కేసు వ్యవహారంలో తర్వాత ఈ లీజు అంటే ఈ బిల్డింగ్ వ్యవహారం కావచ్చు, తర్వాత ల్యాండ్ లీజ్ వ్యవహారం కావచ్చు, తర్వాత టానిక్ వ్యవహారం కావచ్చు, అంటే ఒకటి కాదు, మొత్తంగా 4-5 కేసుల్లో ఈయన చాలా స్పష్టమైన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈయన ఇన్వాల్వ్మెంట్ తోటే ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది అని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ను కూడా ప్రభుత్వానికి అందజేసిన నేపథ్యంలో ఒక్కొక్కటిగా అన్నిటి మీద కేసులు నమోదు చేసి వాటి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ అవడంతో ఆ ఆదేశాల మేరకు ఇంకా మరికొంత సమాచారాన్ని సేకరించి ఎక్కడెక్కడైతే అక్రమాలకు పాల్పడ్డాడో, ఏ అంశాల్లో అయితే ఆయన కీలకంగా వ్యవహరించి ఆయన ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టే రకంగా ఆయన ప్రవర్తించాడో అన్నిటి మీద కేసులో నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. శ్రావ్య, మనం చూసుకుంటే టీజీఓ భవనం విషయంలో ప్రభుత్వ ఖజానాకు భంగం కలిగిందని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్పై చర్యలు తీసుకోవాలని ఇప్పుడు కేసీఆర్ మన రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏ విధంగా చర్యలు తీసుకున్నారు?
అంటే ప్రధానంగా మీకు చెప్పినట్టుగానే మొత్తంగా ఈ టీఎన్జిఓకు సంబంధించిన భవనాన్ని 33 సంవత్సరాలు లీజు తీసుకొని దాంట్లో ఒక ప్రైవేట్ ఛానల్ నిర్వహిస్తున్న వ్యవహారంగా బయటపడింది. దీనికి సంబంధించి అంటే 33 సంవత్సరాలు లీజు ఉంది కదా, దాన్ని ఖాళీ చేయమని చెప్పంటే ఆయన్ని అధికారులకు మళ్ళీ ఎదురు నోటీసులు జారీ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేసేది లేదు. అంటే ఆయన బిల్డింగ్ ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు నడుపుతాను టీఎన్జిఓ భవన గంజీవరి బిల్డింగ్ తీసుకొని ఆయన ఒక ప్రైవేట్ ఛానల్ నడిపిస్తుకుంటూ ఈ విషయాన్ని మీద బిల్డింగ్ ఖాళీ చేయమని చెప్పంటే 30 సంవత్సరాలు లీజు ఉంది కాబట్టి నేను ఖాళీ చేయని చెప్పేసి అధికారులుగా నోటీసులు పంపించిన విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఆ వ్యవహారంలో కూడా ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆయన మీద కేసు నమోదు చేయమని చెప్పని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ కావడంతో ఖచ్చితంగా ఆ దిశగా కూడా ప్రభుత్వ అధికారులు ఆయన మీద కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి ఫర్ దిస్ ఓవరాల్ డీటెయిల్స్. ఇక రాస్ న్యూస్ కథనాలతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీజీఓ బిల్డింగ్ పై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. 10 ఏళ్ల కాలంలో అక్రమాలకే కేసీఆర్ అండ్ టీం ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మంత్రివర్గ సహచరులు సైతం పేట్రేగిపోయారు. అందిన కాడికి దోచుకున్నారు. బెదిరింపులు, కబ్జాలు ఒక్కటేంటి అన్ని తమకే చెందాలని ప్లాన్ చేశారు. ఆ విధంగా వ్యవహారం నడిపించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలు టెలికాస్ట్ చేసింది. కోట్లాది రూపాయల భూ కుంభకోణాలు, ప్రత్యర్థులపై బెదిరింపులతో శ్రీనివాస్ గౌడ్ చేసిన అరాచకాలు అన్నీ కావు. ప్రభుత్వ భవనాన్ని సైతం తమ అడ్డాగా మార్చుకున్నారు. డీల్ కుదుర్చుకుంది ఒకటైతే అందులో చేపట్టిన కార్యక్రమాలు మరొకటి. ప్రధానంగా 33 ఏళ్లకు 3 అంతస్తుల భవనాన్ని లీజుకు తీసుకొచ్చారు. రూపాయి అద్దెతో నాటి కేసీఆర్ సర్కార్ 1 కాదు 2 కాదు ఏకంగా 8,880 అడుగులు శ్రీనివాస్ గౌడ్ కు కట్టబెట్టింది. ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలు టెలికాస్ట్ చేసింది. కోట్లాది రూపాయల భూ కుంభకోణాలు, ప్రత్యర్థులపై బెదిరింపులతో శ్రీనివాస్ గౌడ్ చేసిన అరాచకాలు అన్ని కావు. ప్రభుత్వ భవనాన్ని సైతం తమ అడ్డాగా మార్చుకున్నారు. డీల్ కుదుర్చుకుంది ఒకటైతే అందులో చేపట్టిన కార్యక్రమాలు మరొకటి. ప్రధానంగా 33 ఏళ్లకు 3 అంతస్తుల భవనాన్ని లీజుకు తీసుకున్నారు. రూపాయి అద్దెతో నాటి కేసీఆర్ సర్కార్ 1 కాదు 2 కాదు ఏకంగా 8,880 అడుగులు శ్రీనివాస్ గౌడ్ కు కట్టబెట్టింది. మాజీ మంత్రిపై శ్రీనివాస్ గౌడ్ వచ్చిన అక్రమ ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆయన అరెస్టుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ఇక ఇంత దూరం వచ్చిన వ్యవహారానికి ప్రధాన కారణాలేంటో తెలియాల్సిందే. ఇక రాజ్ న్యూస్ కథనాలతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీజీఓ బిల్డింగ్ పై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. 10 ఏళ్ల కాలంలో అక్రమాలకే కేసీఆర్ అండ్ టీం ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మంత్రివర్గ సహచరులు సైతం పేట్రేగిపోయారు. అందిన కాడుకు దోచుకున్నారు. ఇక బెదిరింపులు, కబ్జాలు ఒక్కటేంటి అన్ని తమకే చెందాలని ప్లాన్ చేశారు. ఇక ఆ విధంగా వ్యవహారం నడిపించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమాలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలు టెలికాస్ట్ చేసింది. కోట్లాది రూపాయల భూ కుంభకోణాలు, ప్రత్యర్థులపై బెదిరింపులతో శ్రీనివాస్ గౌడ్ చేసిన అరాచకాలు అన్నీ కావు. ప్రభుత్వ భవనాన్ని సైతం అడ్డంగా మార్చుకున్నారు. ఇక డీల్ కుదుర్చుకుంది ఒకటైతే అందులో చేపట్టిన కార్యక్రమాలు మరొకటి. ప్రధానంగా 33 ఏళ్లకు 3 అంతస్తుల భవనాన్ని లీజుకి తీసుకున్నారు. రూపాయి అద్దెతో నాటి కేసీఆర్ సర్కార్ 1 కాదు 2 కాదు ఏకంగా 8,880 అడుగులు శ్రీనివాస్ గౌడ్ కు కట్టబెట్టింది. మాజీ మంత్రిపై శ్రీనివాస్ గౌడ్కు వచ్చిన అక్రమ ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆయన అరెస్టుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. ఇంత దూరం వచ్చిన వ్యవహారానికి ప్రధాన కారణాలేంటో తెలియాలి. రైట్, ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మనం చూసుకుంటే ప్రధానంగా పాలమూరు కేంద్రంగా మాజీ మంత్రి అంటే గత 10 ఏళ్లుగా కూడా శ్రీనివాస్ గౌడ్ అక్రమాలకు ఇప్పుడు తెరపడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అధికారం చేతిలో ఉందని చెప్పి ఎంతో మందిని బెదిరించి, ఈయన గురించి అడిగిన వాళ్ళని బెదిరించి వాళ్ళపై కేసులు పెట్టడం, ఇక మానసికంగా కూడా వాళ్ళని వ్యధకి గురి చేసినట్లు కూడా శ్రీనివాస్ గౌడ్ పై ఆరోపణలు. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? రైట్ సభ ఇప్పటికే కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై అయితే ఒకసారిగా కూడా ఉచ్చు బిగించుకొస్తున్నట్టు కూడా తప్పుడు ఆరోపణలు అయితే దాదాపుగా కూడా ఒకటొకటిగా బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కూడా 2014 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2018లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే గెలిచి అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి చాలా వరకు భూ కబ్జాలు ఇటువంటి ఆరోపణలు కూడా చాలా వరకు ఎదుర్కొన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసులు పెట్టడం ఇక్కడ ఉన్న అధికారులు శ్రీనివాస్ గౌడ్ కు సహకరించి వారితో పాటు అధికారులను గుప్పిట్లో పెట్టుకొని ఎవరైతే ప్రశ్నించే వారిపై లాఠీ చార్జీలు ఇటువంటివి దెబ్బలకు కేసులు నమోదు చేయడం ఇటువంటివి చాలా వరకు జరిగాయి. అయినా కూడా
ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చాలా వరకు పోరాడినప్పటికీ కూడా ఈయన మాత్రం బెదిరింపులతో చాలా వరకు ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనిపించింది. అంతేకాకుండా శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు కూడా చాలా వరకు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇటు భూ కబ్జాలు కానీ మిగతా చాలా వరకు కూడా వీళ్ళకి ఆరోపణలు అయితే వినిపించిన పరిస్థితి అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలోనే ఇటు మనం టానిక్ వ్యవహారంలో టానిక్ వైన్ షాప్లకు సంబంధించి కూడా A4 ఎలైన్ మద్యం షాప్ కు లేని వెసులుబాటు కూడా ఈ టానిక్ కు కల్పించారంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. దీని వైపు ఎక్కడా లేని విధంగా అంటే ఏ వైన్ షాప్ కు లేని ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ A4 అలైన్ కింద లైసెన్స్ జారీ చేసి ఎక్కడ లేని విధంగా కూడా అనుమతులు కేవలం టానిక్ బ్రాండ్ కి ఇచ్చారంటూ కూడా చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే కూడా అధికారులు అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను అయితే సేకరిస్తున్నారు. దాదాపుగా ఈ వ్యవహారంలో 600 నుంచి 1000 కోట్ల వరకు కూడా GST వ్యాట్ వంటివి తప్పించారంటూ కూడా ఇటు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మరికొద్ది రోజుల్లో అయితే ఏంటి అనేది తెలిసే అరెస్ట్ అవుతాడా లేదా ఏందనేది కూడా తెలిసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక అంతేకాకుండా నేడు తాజాగా ఇటు తెలంగాణ గెస్టెడ్ ఉద్యోగుల సంఘం పేరిట కూడా ఈయన గృహకల్పలో లీజు తీసుకొని అక్కడ ఛానల్ ఏర్పాటు చేయడం ఇటువంటివి చాలా వరకు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన కూడా TGO కార్యవర్గం తర్వాత ఇటు అధికారులు కూడా హౌసింగ్ బోర్డుకు సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఆధారాలను అయితే సేకరిస్తున్నారు. 30 ఏళ్ల లీజు ఇదంతా కూడా సీఎం దృష్టికి కాంగ్రెస్ వాళ్ళు దీనికి ఒక్కొక్కటి కూడా అంటే ఈయన చేసిన మోసాలు కానీ ఈయన చేసిన అన్నింటినీ కూడా ఒక్కొక్కటి బయటికి తీస్తున్నారు. దీంతో పాటు ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఉమ్మడి మహబూబ్ జిల్లా వ్యాప్తంగా కూడా చేసిన అక్రమాలపై ఒక్కొక్కటిగా బయటికి రావడంతో ఈ రోజు రేపా అన్నట్టుగా ఆయన అరెస్టు కావడం ఖాయమన్నట్టు కూడా ప్రజల్లో కూడా ఒక గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికైతే శ్రీనివాస్ గౌడ్కి సంబంధించి కూడా అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇటు అధికారులు కూడా కట్టుదిట్టంగా ఉండి ఎక్కడికక్కడ కూడా ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాగర్ రైట్, థ్యాంక్ యూ సాగర్. రాజ్ న్యూస్ కథనాలతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ TCO బిల్డింగ్ పై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. 10 ఏళ్ల కాలంలో అక్రమాలకే కేసీఆర్ అండ్ టీం ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మంత్రివర్గ సహచరులు సైతం పేట్రేకిపోయారు. అందిన కాడికి దోచుకున్నారు. బెదిరింపులు కబ్జాలు ఒక్కటేంటి అన్ని తమకే చెందాలని ప్లాన్ చేశారు. ఇక ఆ విధంగా వ్యవహారం నడిపించారు. రైట్, ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి రాఘవేంద్ర రాజ్ గౌడ్ అంటే ఆయన కాంగ్రెస్ నేత, ఆయన మనతో పాటు లైవ్ లో మనకి జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి రాఘవేంద్ర గారు. మేడం నమస్తే అండి. రాఘవేంద్ర గారు, మనం చూసుకుంటే ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంబంధించి ఇక మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఈయన అంటే యుద్ధాలే అంటే అప్పట్లో చాలా ఆరోపణలు వచ్చాయి. ఇక వాస్తవాలు ఏంటంటే ముఖ్యంగా ఇవన్నీ రైట్, ఇవి ఆరోపణలు కాదు వాస్తవాలంటూ కూడా కేసులు నమోదు చేశారు. ఇక దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇక మీకు ఆయనకి ఉన్న విభేదాలు ఏంటి అసలు? వాస్తవానికి ఏంటంటే మేడం, ఒక ఓటు హక్కు లేకుండా ఒక మంత్రి పదవి పొందిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ఇతనేనండి. దీనిపై నేను చాలా క్రిమినల్ కేసులు సంబంధిత కోర్టులలో నమోదు చేస్తున్నాను. అవన్నీ విచారణ దశలో ఉన్నాయి. ఇకపోతే ఏదైతే ఈయన TGO ఆఫీస్ పైన గృహకల్ప కాంప్లెక్స్ లో ఒక బిల్డింగ్, ప్రభుత్వ బిల్డింగ్ లో ఇతను జ్యుతి మీడియా అని చెప్పేసి ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నడుపుతా ఉన్నాడు. అది రూల్స్ కు విరుద్ధం అన్నమాట. వాటికి సంబంధించిన పేపర్లన్నీ నేను ప్రభుత్వానికి సమర్పించి ఉన్నాను. వీటిపై విచారణ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వీరు షేర్లింగంపల్లిలో ఉన్న గోపన్పల్లి అనేది అయితే ప్రాంతం ఉందో 7036 మంది ప్రభుత్వ ఉద్యోగులకు అంటే 2004లో గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్లాట్లు అలాట్మెంట్ చేస్తున్నదన్నమాట. దాంట్లో మాజీ మంత్రి గారు తన చేతివాటను చూపించి చాలా అక్రమంగా ప్లాట్లు వేరే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడం జరిగింది. అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి రెంట్ కూడా బిల్డింగ్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. వీటికి సంబంధించి వాళ్ళ అసోసియేషన్ కు సంబంధించిన కొత్త కమిటీ వారు కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ఉన్నారు. నేను ఇచ్చిన కంప్లైంట్స్, వారిచ్చిన కంప్లైంట్ల మీద కూడా విచారణలు జరుగుతా ఉన్నాయి. అదే కేసులో మంత్రి గారు జైలుకు వెళ్లే అవకాశాలు పూర్తిగా కనిపిస్తా ఉన్నాయి. ఇకపోతే ఇంకొక 3 కేసులు 23వ తేదీ సంబంధిత మహబూబ్నగర్ సంబంధిత 3వ కోర్టు 4వ కోర్టులో మేము ప్రైవేట్ పిటిషన్ 200 CRPC కింద నమోదు చేసి ఉన్నాను గతంలో ఆయన చేసిన అక్రమాల మీద. అవి కూడా త్వరలోనే కోర్టు ద్వారా ఇన్వెస్టిగేషన్ కి సంబంధిత పోలీస్ స్టేషన్లకు వెళ్లే అవకాశం ఉందని రాజ్ న్యూస్ వ్యూవర్స్ కి తెలియజేస్తా ఉన్నాను.
రాఘవేంద్ర రాజు గారు, మనం చూసుకుంటే శ్రీనివాస్ గౌడ్ మీద ఎలాంటి కేసులైనా పెట్టినా లేదంటే ఆయన పైన ఎలాంటి ఆరోపణలు చేసినా వాళ్ళని ఎంతో ఇబ్బందులకు గురి చేసేవారని కూడా తెలుస్తుంది. అసలు మీ విషయంలో ఆయన ఎలా ప్రవర్తించారు? వాస్తవమేనండి. ఇప్పుడు నేను ఆయన తప్పు చేస్తున్న ప్రశ్నించినందుకు ఏకంగా నా మీద 17 క్రిమినల్ కేసులు నమోదు చేసి ఉన్నాడు. నేను కూడా అదే స్థాయిలో ఒక 26 కేసులు సంబంధిత అందరు అధికారుల మీద, తప్పు చేసిన అధికారుల మీద కేసులు నమోదు చేసి ఉన్నాను. అవన్నీ కోర్టులో విచారణ దశలో ఉన్నాయి. ఓకే. ఇక మీరు ఆయన మీద కేసులు పెట్టినప్పుడు అధికారుల నుంచి కానీ లేదంటే అటు పోలీస్ యంత్రాంగం నుంచి కానీ మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చేది? మీరు ఆయన మీద కేసులు పెట్టాలనుకున్నప్పుడు గతంలో అయితే స్పందించేవారు కాదండి. ఇప్పుడైతే వాస్తవానికి ప్రభుత్వం మారినాక ఇమ్మీడియట్ గా స్పందిస్తున్నారు, ఇమ్మీడియట్ గా కేసులు నమోదు చేస్తున్నారు. అన్ని ఆధారాలు, నేను సమర్పించిన ఆధారాలు తీసుకొని వాళ్ళు విచారణ చేసి ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్లు చేస్తున్న దాఖలాలు అయితే మనం చూస్తా ఉన్నాం. సో మీ మీద కూడా ఆయన ఇలాంటి, అంటే మీ మీద ఎంతో అత్యాయత్నానికి మీ మీద రకరకాలైన ఆరోపణలు చేయడం, మీ మీద కూడా కేసులు పెట్టడం, ఇలాంటివన్నీ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో మీరు ఆయన నుంచి ఎలాంటి ఇది కోరుకుంటున్నారు? అధికారుల నుంచి మీరు ఎలాంటి రెస్పాన్స్ కోరుకుంటున్నారు? వాస్తవానికి ఏంటంటే పోలీస్ ప్రొటెక్షన్ నాకు వచ్చిందనమాట. నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా ప్రొవైడ్ చేసింది, స్టేట్ హ్యూమన్ రైట్స్ ప్రొవైడ్ చేసింది. రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ కూడా నాకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసింది. అది ఇంకా నాకు అలాట్ చేయలేదు. సంబంధిత డీజీపీ గారి దగ్గర నా ప్రొటెక్షన్ ఫైల్ పెండింగ్ లో ఉందన్నమాట. ఓకే, రైట్. ధన్యవాదాలండి రాఘవేంద్ర రాజు గారు కాల్ చేసినందుకు. రైట్. ఇక రాజ్ న్యూస్ కథనాలతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీజీఓ బిల్డింగ్ పై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. 10 ఏళ్ల కాలంలో అక్రమాలకే కేసీఆర్ అండ్ టీం ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మంత్రివర్గ సహచరులు సైతం పేటరేగిపోయారు. అందిన కాడికి దోచుకున్నారు. బెదిరింపులు, కబ్జాలు ఒక్కటేంటి, అన్ని తమకే చెందాలని ప్లాన్ చేశారు. ఇక ఆ విధంగా వ్యవహారం నడిపించారు. రైట్. ఓవరాల్ గా ఈ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమాలకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. ఇక కోటిరెడ్డి, మనం చూసుకుంటే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విషయంలో ఇక 10 సంవత్సరాల వరకు కూడా ఆయన చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కాదు, ఇప్పుడు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. మనం కూడా ఎన్నో కథనాలు రాజ్ న్యూస్ వేదికగా ఎన్నో కథనాలు ప్రచురించడం అనేది జరిగింది. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన భూ కబ్జాలకేంటి, ఆయన చేసిన కుంభకోణాలకి సంబంధించి ఎన్నో కథనాలు ఇవాళ మొత్తం ఆయన ఆరోపణలన్నీ, ఆయన చేసిన అక్రమాలన్నీ కూడా ఇవాళ తెరపైకి వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తారు? శ్రావ్య, గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి అక్రమాలు మనం చాలా వెలుగులోకి తీసుకొచ్చాం. భూ కబ్జాల దగ్గర నుంచి లిక్కర్ మాఫియాల వరకు, అలాగే అసోసియేషన్ అడ్డు పెట్టుకొని చేసినటువంటి అక్రమాల వరకు కూడా చాలా విషయాల్లో వరుస కథనాలు మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఇక ఈరోజు ప్రధానమైనటువంటి అంశంగా తీసుకున్నట్లయితే అతను టీజీఓ అధ్యక్షుడిగా ఉండి చేసినటువంటి అక్రమాలు, అలాగే టీజీఓ అధ్యక్షుడిగా ఉన్న తర్వాత ప్రజాప్రతినిధిగా ఎంపికై రాష్ట్ర మంత్రిగా ఉన్న తర్వాత చేసినటువంటి అక్రమాలు ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టిందనేది తెలుస్తుంది. మొట్టమొదటి దీనికి సంబంధించినటువంటి విషయం ముందుగా మనం చర్చించుకుందాం. తాను టీజీఓ ఎస్టాబ్లిష్ చేసిన రోజున, అంటే దాన్ని స్థాపించినప్పుడు దానికి అధ్యక్షుడిగా ఉన్నారు శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ తర్వాత తన రాజకీయాల్లోకి రావడం, ఎమ్మెల్యే, ఆ తర్వాత మంత్రి కావడంతో దీనికి సంబంధించి గౌరవాధ్యక్షుడి హోదాలో ఉండి, ఆ తర్వాత గతంలో ఉన్నటువంటి పాత కమిటీతో సంబంధం లేకుండా తాను ఒక కమిటీని నియామకం చేశారు. సరే, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించినటువంటి వాటిల్లో ఈ ఉద్యోగులు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆ నేపథ్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత బీఆర్ఎస్గా మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ టీజీఓ అసోసియేషన్కి సంబంధించి మొత్తం మీద నడపడం కోసం, అంటే అప్పటికి ఇంకా పూర్తిగా రాష్ట్రం ఏర్పడక ముందే ఇది ఇచ్చినట్లున్నారు, అక్కడ టీజీఓ యాక్టివిటీస్ నిర్వహించుకోవడం కోసం ప్రత్యేకంగా 3 ఫ్లోర్లు ఉన్నటువంటి ఒక భవనాన్ని అద్దెకిచ్చారు. 1 స్క్వేర్ ఫీట్కి ₹1 వంతున ప్రతి సంవత్సరం 10% అద్దె పెంచేలాగా 33 సంవత్సరాలకు లీజుకి ఈ భవనాన్ని ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి 2900 నుంచి 3000 స్క్వేర్ ఫీటు, అంటే దగ్గరగా 9000 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఒక భవనం వీరి ఆధీనంలోకి వచ్చింది. వాస్తవంగా దీనిలో నిర్వహించాల్సినటువంటివన్నీ కూడా టీజీఓకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ నిర్వహించాలి. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఈ అసోసియేషన్కి సంబంధించి కానీ లేదా అసోసియేషన్ సభ్యులకు సంబంధించినటువంటి
వాటికి కానీ అవసరమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించడం కోసం ఉద్దేశించింది మాత్రమే ఈ భవనం కేటాయింపు జరిగింది. 33 సంవత్సరాల లీజుకు తీసుకున్న తర్వాత తనకి ఇష్టమైనటువంటి వ్యక్తులని కమిటీలో ఏర్పాటు చేసుకున్న తర్వాత 1-2 ఫ్లోర్లు అసోసియేషన్ యాక్టివిటీస్కి వచ్చి 3వ ఫ్లోర్ని అంటే ఇది ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్నది గతంలో ఉన్నటువంటి యాక్చువల్గా తెలంగాణ ఏర్పడక ముందే టీజీఓలో ఉన్నటువంటి ఆ కమిటీ మొత్తం కూడా ఉద్దేశించి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎవరైతే గెజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారో వారి కుటుంబానికి సంబంధించిన వారి పిల్లలు కానీ లేదా వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు కానీ విద్యకు సంబంధించినటువంటి సహాయం చేసేందుకు అవసరమైనటువంటి ఒక ట్రస్ట్ నిర్వహించాలి, ఈ ట్రస్ట్ను రిజిస్టర్ చేయాలనేటువంటిది వాళ్ళు మొట్టమొదటిగా భావించినటువంటిది. అయితే కారణాంతరాల వలన ఈయన పదవిలోకి వచ్చాడు. ఆ ప్రభుత్వం కూడా మారిన తర్వాత చేసినటువంటి యాక్టివిటీలో పాత కమిటీ మొత్తాన్ని పక్కకు తీసేసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీలో ప్రధానంగా ఎవరున్నారు, కమిటీ ఏర్పడిన తర్వాత దీన్ని 3వ అంతస్తును పూర్తిగా ఒక ట్రస్ట్కి ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్కి అంటే టీజీఓలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా దీన్ని మొత్తాన్ని కూడా ఒక ట్రస్టీకి ఏర్పాటు చేసుకున్నటువంటి బాండ్ ఇది. దీని ప్రకారం వాళ్ళు చేసినటువంటిది ఎవరైతే వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నారో ఆయన శ్రీనివాస గౌడ్, తర్వాత 2వ వ్యక్తి మమత, 3వ వ్యక్తి వి శ్రీహిత డాటర్ ఆఫ్ శ్రీనివాస్ గౌడ్. నిజానికి టీజీఓ అసోసియేషన్కి తనకు ఎలాంటి సంబంధం లేదు, కానీ తన కుమార్తె తాను అలాగే తనకి అసోసియేషన్ పరంగా వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నటువంటి మమత అప్పటికి యాక్టివ్ రోల్లోకి వచ్చారు ఈ యూనియన్కి సంబంధించి. వీళ్ళ ముగ్గురు పేరుతోటి వీళ్ళనే ట్రస్టీలుగా వ్యవహరిస్తూ తెలంగాణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. ఓకే, ట్రస్ట్ యొక్క విధి విధానాలు ఏంటి? మొట్టమొదటిగా పూర్ అండ్ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కలర్, రిలీజియన్ అండ్ క్రీడ్ ఆర్ సెక్స్ ఏది కూడా లేకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ వీకర్ సెక్షన్కి సంబంధించిన వాళ్లకు విద్య సంబంధమైనటువంటి సదుపాయాలు లేదా అవసరాలను తీర్చడం కోసం ఉద్దేశించినటువంటి ఈ ట్రస్ట్. కానీ క్రమంగా ఈ ట్రస్ట్ యాక్టివిటీస్ ఎలాగా మారిపోయినాయి, ఆ ఫ్లోర్ మొత్తాన్ని కూడా ఒక కార్పొరేట్ స్టైల్లో ఏర్పాటు చేసి ఛాంబర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత అందులో ఒక టీవీ ఛానల్ని నిర్వహించారు. ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ కిందకి పూర్తిగా మారిపోయింది. ఈ టీవీ ఛానల్ కూడా తర్వాత ఒక 3-4 చేతులు మారింది. ఇదంతా కూడా అతని ఆధీనంలోనే యూనియన్ యాక్టివిటీస్లో ఉన్నటువంటి యూనియన్ అంటే టీజీఓకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరికీ కూడా ప్రవేశం లేకుండా దాన్ని పూర్తిగా బంధించి తన ఆధీనంలో ఉంచుకోవడం జరిగింది. అందరితో ఆగలేదు. ఈ టీజీఓలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన ఏసీబీ రైట్స్ చేస్తాము, ఏసీబీ దాడులతోటి మీకు జీవితాలు నాశనం అవుతాయనేటువంటి ఒక బెదిరింపు ధోరణికి వ్యవహరించారు శ్రీనివాస్ గౌడ్. ఇది నిజంగా అసాధారణ విషయం. ఉద్యమ నేపథ్యమే కాకుండా ఒక గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ అడ్డు పెట్టుకొని ఎదిగినటువంటి వ్యక్తి ఆ అసోసియేషన్లో సభ్యులను కూడా బెదిరింపులకు పాల్పడి తీవ్రంగా వ్యతిరేకించారు. కాలక్రమంలో ఎన్నిసార్లు దీని మీద ఫిర్యాదు చేసినప్పటికీ ఈ ఫిర్యాదుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవి కూడా పెద్దగా గత ప్రభుత్వ హయాంలో పట్టించుకోలేదనేది వాస్తవం. పట్టించుకోకుండా ఆ తర్వాత దీనికి సంబంధించి ఎవరైతే గతంలో ఉన్నటువంటి ఫౌండర్ సెక్రటరీగా ఉన్నారో, స్థాపించినప్పుడు సెక్రటరీగా ఉన్నారో, ఆ సెక్రటరీగా ఉన్న శ్రీనివాసరావు ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్కి సంబంధించి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారు. దానికి తగ్గట్లే ఒక కంప్లైంట్ కూడా, ఒక ఫిర్యాదును కూడా నమోదు చేశారు. సంబంధించి ఈ ఫిర్యాదును పంపించిన తర్వాత ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి శ్రీనివాస్ గౌడ్కి ఒక లేఖ వచ్చింది. అందులో ఉన్నటువంటిది ఒక నోటీసు ఇచ్చారు. ఆ నోటీస్ ఏంటి అంటే, మీరు ఏ పర్పస్లో అయితే భవనాన్ని తీసుకున్నారో అందుకు వినియోగించకుండా సొంత పనులకి టీవీ ఛానళ్ళకి ఉపయోగిస్తున్నారు కాబట్టి లీజు ఎందుకు రద్దు చేయకూడదు అనేది ప్రశ్న. అయితే దీనికి ఆయన ఇచ్చినటువంటి సమాధానం చాలా దారుణంగా ఉంటుంది. 33 సంవత్సరాలు లీజుకి ఇచ్చి మీరు ఇప్పుడు ఎట్లా తీసుకుంటారు అంటే, వాస్తవంగా ప్రభుత్వం ఏదైనా సరే ఆస్తిని ఇచ్చేప్పుడు దానికి సంబంధించినంత వరకు ఒక క్లియర్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ఎక్కడైనా వైలేషన్ ఉండేట్లయితే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునేటువంటి అధికారం ఉంటుంది. కానీ దానినే ఆయన ప్రశ్నించడంతో ఈ విషయం చినికి గాలివాన్గా మారింది. క్రమంగా ఇవన్నీ కూడా దానికి సంబంధించినవే. మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ బిల్డింగ్కి సంబంధించి తాను నిర్వహించినటువంటి యాక్టివిటీకి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు, దాని మీద ఇచ్చినటువంటి కంప్లైంట్లు, ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటీసులు ఇవన్నీ కూడా ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ చేసిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయం మీద పూర్తిగా దృష్టి పెట్టి ఏం జరుగుతోంది, అసలు దీనికి సంబంధించినటువంటి క్రిమినల్ చర్యలు ఎందుకు తీసుకోకూడదు అనే దిశలో ప్రభుత్వం చర్యలకి పాల్పడుతూ వచ్చింది. మొత్తం మీద ఇప్పుడు ఇతని యాక్టివిటీస్ మొత్తం ఆగిపోయాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ భవనాన్ని దుర్వినియోగం చేసినటువంటి కారణంగా అతను అరెస్ట్కి కూడా రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇక శ్రీనివాస్ గౌడ్కి ఇది అంతా కూడా భవనానికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా ఒక ఎత్తు అయితే మిగతా చాలా అంశాలని మనం చెప్పుకోవచ్చు. ఇతను చేసినటువంటి అక్రమాలు ప్రధానంగా భూ కబ్జాలు, అలాగే బెదిరింపులు, ఈ అసోసియేషన్ అడ్డు పెట్టుకొని తీవ్రమైనటువంటి అంటే చాలామందిని ఉద్యోగుల పట్ల వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ ఒక ఎత్తు. తాను ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సమయంలో చేసినటువంటి అక్రమాలు మరొక ఎత్తు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేసినటువంటి అక్రమాలకు సంబంధించి ఇటీవలనే మనం ఒక టానిక్ అనే సంస్థకు సంబంధించినటువంటి ఒక వ్యవహారం చూస్తూ వచ్చాం. ఈ టానిక్కి సంబంధించినటువంటి అక్రమాలకు పునాది వేసినటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్కి సహకరించినటువంటి వ్యక్తి ఎవరైతే ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఉన్నారో ఆ రవీంద్రరావు అనేటువంటి వ్యక్తి. ఈ రవీంద్రరావు అనేటువంటి వ్యక్తి యాక్చువల్గా అతని సర్వీస్ పూర్తయిపోయిన తర్వాత కూడా శ్రీనివాస్ గౌడ్ ప్రోద్బలంతో ఇందాక మనం చెప్పుకున్నటువంటి ట్రస్టీల్లో ఉన్నటువంటి మమత అనే ఒక ఉద్యోగి ఉన్నారు, ఒక గెజిటెడ్ ఆఫీసర్. ఆ ఉద్యోగికి సంబంధించి అంటే ఆ మమత భర్త ఒక పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్గానో ఏదో చేసి మొత్తం మీద ఆయన కూడా పదవి విరమణ చేశారు. అట్ ద సేమ్ టైం ఈ రవీంద్రరావు కూడా పదవి విరమణ చేశారు. అయితే వీళ్ళిద్దరికీ 3 సంవత్సరాల పాటు ఎక్స్టెన్షన్ ఇస్తూ ఒక జీవోని తీసుకొచ్చారు. ఒక జీవోని ప్రత్యేకంగా తీసుకొచ్చి రవీంద్రరావుని సర్వీస్లో కొనసాగిస్తూ ఈ అక్రమాలకు పాల్పడ్డారు. ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఒకటి తీసుకోవాలి. వాస్తవంగా ఎక్సైజ్ పాలసీకి సంబంధించినంత వరకు తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968 మనకి అమలవుతూ వచ్చేసింది. అయితే 2017లో తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ 1968కి అమెండ్మెంట్ తీసుకువస్తూ 2017లో ఒక గెజెట్ తీసుకువచ్చారు. దీనికి సంబంధించి ఒక గెజెట్ని తీసుకురావడం ద్వారా కొన్ని ఎక్సైజ్ పాలసీని దాదాపుగా పూర్తిగా మార్పు చేర్పులకి గురైంది. మార్పు చేర్పులకి గురి చేసినటువంటి ఈ ఎక్సైజ్ పాలసీలో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ఎక్సైజ్ పాలసీకి ఇప్పుడు మనం ఏదైతే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందో, కేజ్రీవాల్ అరెస్టుకి రంగం సిద్ధమవుతోంది, కవిత అరెస్ట్ అయింది అని మనం చెప్పుకుంటున్నామో, ఆ ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ ఏదైతే అమలు చేశారో దానికి ప్రధానమైనటువంటి ప్రేరణ ఇచ్చినటువంటిది తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి ఎక్సైజ్ పాలసీ. తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి ఎక్సైజ్ పాలసీని దాదాపు చిన్న మార్పు చేర్పులతోటి ఢిల్లీకి కవిత తీసుకువెళ్ళారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక్కడ తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ తర్వాత ఒక సర్క్యులర్ కూడా ఇచ్చారు ప్రత్యేకంగా. ఇప్పుడు టానిక్కి సంబంధించినటువంటి సర్క్యులర్లో ఏమి ఇచ్చారు? సర్క్యులర్ మన దగ్గర ఉన్నది. సర్క్యులర్కి సంబంధించినంత వరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి అంశం ఏంటి చాలా 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 క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంది. ద లైసెన్స్ హోల్డర్ ఎలైట్ అవుట్లెట్ షల్ బి పర్మిటెడ్ టు పర్చేజ్ ఆల్ వెరైటీ ఆఫ్ ఫారిన్ వైన్, ఫారిన్ లిక్కర్, ఫారిన్ బేర్ బ్రాండ్స్. వీళ్లకు విదేశీ మద్యానికి సంబంధించినటువంటి అన్ని రకాల మద్యాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని రకాల అనుమతులు ఇస్తూ ఈ ఎలైట్ బ్రాండ్స్ని తీసుకొచ్చారు. ఇటీవల దాడుల్లో బయటపడ్డటువంటిది 100 కోట్లకు పైగా ట్యాక్స్ ఎగ్గొట్టారని చెప్పి ఏదైతే కేసు ఆరోపణలు ఎదుర్కొంటూ టానిక్ సంస్థ ఉందో దానికోసం ప్రత్యేకంగా ఒక జీవోను తీసుకొచ్చి చేశారు. ఇదే విధానాన్ని ఢిల్లీలో కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఈ రోజున కేసులన్నీ కూడా అక్కడ నడుస్తూ ఉన్నాయి. కానీ మొట్టమొదట అసలు ఈ పాలసీ, ఈ అమెండ్మెంటు వీటికి సిద్ధపడినటువంటి వ్యక్తులు తెలంగాణలో శ్రీనివాస్ గౌడ్ అనేది మొట్టమొదటి గుర్తించాలి. తెలంగాణలో కూడా ఎక్సైజ్ పాలసీలో అయితే అక్కడికి ఇక్కడికి చిన్న తేడా ఏంటి అంటే అక్కడ ఈ పాలసీ తీసుకురావడానికి ముందు ప్రభుత్వ ఆధీనంలో మద్యం దుకాణాలు నడిచేవి. ఇక్కడ తొలి నుంచి కూడా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో మాత్రమే మద్యం దుకాణాలు నడిచాయి. ఈ అమెండ్మెంట్స్ తీసుకొచ్చేసి కావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సిన విధంగా ఇవన్నీ సరఫరా చేశారు. వాటిల్లో కావాల్సినటువంటి పర్సంటేజ్లు కూడా రకరకాలుగా మార్చేశారు. ఇక కొనుగోళ్లకు కూడా సంబంధించి నిర్ణయించినటువంటి ధరలు కూడా ఒక చాలా తక్కువలో కనిపిస్తాయి. అంటే మొట్టమొదట ఈ పాలసీకి రూపకల్పన, కుంభకోణానికి ఆద్యులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగినటువంటిదే అనేది ఇక్కడ మనం పూర్తిగా గుర్తించాల్సినటువంటి విషయం. మొదటగా అసోసియేషన్ అన్ని అడ్డం పెట్టుకున్నారు. అసోసియేషన్ ద్వారా తను రాజకీయ ఎదుగుదలకి ప్రోద్బలంగా దాన్ని ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత అసోసియేషన్ బిల్డింగ్ని అక్రమంగా వినియోగించడం,
ఫస్ట్ ఫ్లోర్ ఒక దానిలో యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అక్కడ కూడా మిగతా సభ్యులు ఎవరికి సరైనటువంటి ప్రవేశం లేదు. రెండో దానిలో ఒక తనకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ప్రాపర్టీ లాగా మార్చుకొని గెస్ట్ హౌస్ లాగా వాడేశారు. మూడో ఫ్లోర్ని ప్రత్యేకంగా ఒక కార్పొరేట్ సంస్థలాగా మార్చి టీవీ ఛానల్ నిర్వహించారు. ప్రభుత్వానికి ఎలాంటి ఇది లేకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ పర్పస్లో అయితే ఇచ్చిందో దానికై అనుగుణంగా దాన్ని ఉపయోగించకుండా తనకు తోచిన విధంగా ఆ భవనం మొత్తాన్ని వాడేసుకుంటూ తన ఇష్టానుసారం దాన్ని వ్యవహరించి ప్రభుత్వానికి కూడా ఒక తప్పుడు నివేదిక ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు శ్రీనివాస్ గౌడ్. ఇది అంతా కూడా భవనానికి సంబంధించింది. రెండవది, అన్ని చోట్ల కూడా అక్రమాలకు పాల్పడ్డారు. చాలా చోట్ల వ్యవస్థలకు సంబంధించినటువంటి అంశాలు చాలా అంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నింటిని ఉపయోగించుకునే అక్రమాలకు పాల్పడ్డారు. ఎక్కడైతే ఖాళీ జాగా కనిపించిందో ఇవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. అడ్డు వచ్చినటువంటి వ్యక్తులపైన దౌర్జన్యాలకు పాల్పడ్డారు. చాలా మందికి పైన తన తమ్ముడి పైన కూడా కొన్ని కేసులు ఇటీవల నమోదయ్యాయి. గతంలోనూ కొన్ని కేసులు నమోదయ్యాయి. ఎందుకు అంటే ఎవరైనా వ్యతిరేకించిన వారి అక్రమాలను కోటిరెడ్డి మనం చూసుకుంటే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో 2 ప్రశ్నలు. ఇక మొదటి ప్రశ్నగా ఏమంటానంటే ఇక టీజీఓ బిల్డింగ్ వచ్చేసరికి ఇక 3వ అంతస్తులో ఏదైతే ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టారో ఆల్రెడీ అక్కడ చేస్తున్న ఎంప్లాయీస్ ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ ఉన్న చోట మళ్ళీ ఆల్రెడీ ఎడ్యుకేషన్ భవన్ని అంటూ కూడా అక్కడ కూడా అక్రమంగా అనిపిస్తుంది. ఇక గత ప్రభుత్వంలో అక్రమాలపై కూడా ప్రస్తుత ప్రభుత్వం ఎవరిని విడిచిపెట్టే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్కి అరెస్ట్ తప్పదా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఇప్పుడు మొట్టమొదట ఏంటి అంటే ఇవన్నీ కూడా సాక్ష్యాధార సహితంగా కనిపిస్తున్నటువంటి వాస్తవాలు. అక్కడ జరిగినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక ఛానల్కి సంబంధించి మనం ఒక వార్తా కథనాన్ని ప్రసారం చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఇవన్నీ. సో ప్రభుత్వం దగ్గర ఎంత నివేదిక ఉండాలి, దీనికి సంబంధించి ఎన్ని రకాల నివేదికలు పూర్తి చేసి ఉండాలి, ఎంతమంది ఎంక్వైరీలు పూర్తి చేసి ఉండాలి, అంటే తాను అక్రమానికి పాల్పడ్డాడు అని చెప్పడానికి కావాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి అన్ని ఆధారాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే అంటే గతంలో ఈ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నారో ఈ అసోసియేషన్ సభ్యుల్ని అందరినీ నోరు నొక్కి వారిని బెదిరింపులకు పాల్పడి శ్రీనివాస్ గౌడ్ తాను అక్రమాలకు పాల్పడ్డాడో వీరందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడానికి జరిగినటువంటి అక్రమాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి ఏంటి అంటే ఇటీవలనే ఈ అసోసియేషన్కి సంబంధించినటువంటి కార్యవర్గం కూడా మారిపోయినటువంటి కార్యవర్గానికి కూడా ఈ నోటీసులు వర్తిస్తాయని చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం చాలా క్లియర్గా ఉంది. గత పాలక వర్గం చేసినటువంటి అక్రమాలకు మాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి మేము ఏదైతే నివేదిక ఇస్తున్నామో ఆ యాక్టివిటీస్ మినహా మరొకటి నిర్వహించడానికి మేము సిద్ధంగా లేము. సో మేము మా బైలా ప్రకారం మా అసోసియేషన్ ఏ కార్యకలాపాలు నిర్వహించాలో ఆ భవనంలో అవే నిర్వహిస్తాము, గతంలో నిర్వహించిన వాటికి మాకు సంబంధం లేదు అని చెప్పి చాలా క్లియర్గా ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా వాళ్ళు అందజేశారు. అంటే ఏంటి, శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఆధీనంలో తాను గౌరవాధ్యక్షుడిగా తన గత కమిటీలో ఆధ్వర్యంలో జరిగినటువంటి అక్రమాలన్నింటికీ అతన్నే బాధ్యుని చేస్తూ కమిటీ మొత్తం కూడా ఏకగ్రీవంగా తీర్మానించింది. సో ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మొట్టమొదటి వేగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్, ఆ తర్వాత మమత, ఆ తర్వాత ఇతర కార్యవర్గ సభ్యులు కానీ ఎవరైనా కూడా ఇందులోకి రావాలి. ఎందుకంటే ఇది ట్రస్ట్ ఏర్పాటు చేసిన వాళ్ళలో వాస్తవంగా తనకు సంబంధం లేకపోయినా ఇందులో ఇన్వాల్వ్ చేసినటువంటి వ్యక్తి మరొకళ్ళు డాక్టర్ ఆఫ్ శ్రీనివాస్ గౌడ్. సో తనను కూడా ఈ ట్రస్టీగా ఇందులో చేశారు కాబట్టి ఈ ముగ్గురికి కీలకమైనటువంటి శిక్షలకు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవ్వచ్చు. అయితే ఇందులో ప్రధాన బాధ్యుడిగా మాత్రం మొట్టమొదట శ్రీనివాస్ గౌడే ఉంటారు. ఆ తర్వాత అసోసియేషన్ అధ్యక్షురాలుగా వ్యవహరించినటువంటి మమత. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ మాత్రం దీనికి బాధ్యులు అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో దీనిలో ఎగ్జామ్షన్ ఉండేటువంటి అవకాశం అయితే లేదు. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి ఫర్ దిస్ లైవ్ అప్డేట్స్.